రైట్. మాట అంటే మాటే. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఎన్నికలప్పుడు మన లీడర్లు చెప్పే డైలాగ్ కాదు, అమెరికా అధ్యక్షుడి శాసనం ఇది. చెప్పాడు, చెప్పినట్టే అధికారంలోకి వచ్చాక అనుకున్నంత పని చేస్తున్నాడు. దట్ ఈజ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. స్నేహం స్నేహమే, సుంకం సుంకమే అంటున్నారు అగ్రరాజ్య అధినేత. భారత్తో పాటు పలు దేశాలపైన సుంకాలు విధిస్తూ కొరడా ఝడిపించాడు. అంతేగాక పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు ట్రంప్. ట్రంప్ పేల్చిన సుంకాల బాంబ్తో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలైంది. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. భారత్పై ఏకంగా 26% సుంకం విధించారు. అంతేకాకుండా న్యూఢిల్లీ విధించిన సుంకాలను కఠినమైనవని ఆయన అభివర్ణించారు. అమెరికాపై భారత్ 52% వరకు సుంకం విధిస్తోందన్నారు ట్రంప్. భారత ఉత్పత్తులపై అమెరికా పరస్పర సుంకాలు విధించడం వల్ల వ్యవసాయం, ఫార్మా, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్, ఎలక్ట్రికల్, మెషినరీ సహా పలు కీలక రంగాల వస్తువులపై ప్రభావం పడనుంది. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలపై తాము సగమే విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికా భవిష్యత్తు అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. జాలితోనే సగం సుంకం విధిస్తున్నట్టుగా వెల్లడించారు. చైనాపై 34% సుంకాన్ని విధించింది అమెరికా. అలాగే వియత్నాంపై 46%, స్విట్జర్లాండ్పై 31%, తైవాన్పై 32%, జపాన్పై 24%, బ్రిటన్పై 10%, బ్రెజిల్పై 10%, ఇండోనేషియాపై 32%, సింగపూర్పై 10%, దక్షిణాఫ్రికాపై 30% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్పై 25% సుంకాన్ని విధించిన ఆయన ఆటో విడిభాగాలపై కూడా అదే సుంకాన్ని ప్రకటించారు. ఆటోమొబైల్స్పై కొత్త సుంకం ఏప్రిల్ 3 నుండి, ఆటో విడిభాగాలపై మే 3 నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇక వాణిజ్యం విషయానికి వస్తే కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల కంటే అధ్వానంగా ఉంటారని ట్రంప్ చెప్పారు. ప్రోత్సహించడానికి, వ్యాపారంలో ఉంచడానికి చాలా దేశాలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుందన్నారు. అమెరికాకు ఈ రోజు పునర్జన్మ అని ట్రంప్ తెలిపారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందని ఆయన అభివర్ణించారు.